నేను కొన్ని రోజుల క్రితమే ఈ మేడారం జాతర పరంగా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళాను. చాలా వరకు మేడారం డెవలప్మెంట్ పేరుతోటి 251 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయడంతో అక్కడ రోడ్ల కోసం కేటాయించిన 100 కోట్ల రూపాయలని ఏ విధంగా వినియోగించుకున్నారో ఒకసారి చూద్దామని వెళ్ళాను అంతే. అక్కడ నాణ్యమైన సరిగ్గా రోడ్ లేదు. యాక్చువల్గా అది ఒక బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడ కింద ఇసుక వేసి పైన మట్టి వేసేశారు. అక్కడ తాత్కాలికంగా దాన్ని నిర్మించారు. అది కూలిపోయే అవకాశం ఉందని నేను దాని మీద ఒక రోడ్డేమో 30 లక్షలతోటి, మరో రోడ్డేమో 50 లక్షలతోటి, ఇంకో రోడ్డేమో 6 లక్షలతోటి ఈ విధమైన వీడియో తీసి పెట్టారు. ఇసుకకే 30 లక్షలు అవుతుందా? ఇక్కడ నుంచి ఆడదాకా రోడ్డు సరిగ్గా తిప్పి కొడితే 100 మీటర్స్ డిస్టెన్స్ లేదు. దానికే కింద అక్కడ ఉన్న ఇసుకని ఇట్లా పెట్టి దాని మీద మట్టి వేసేస్తే దానికి 30 లక్షలు, 60 లక్షలు, ఒక ఇంచు మట్టి కూడా వేయలేదు, దానికి 50 లక్షలు రోడ్లు అనుకుంటూ సీతక్క గారి యొక్క చుట్టుపక్కల ఉన్న అభివృద్ధిని చూపించాను. దీంతో కాంగ్రెస్ యొక్క సోషల్ మీడియా నిత్యం రేవంత్ రెడ్డిది జోకే, తరాజులు పట్టుకునే జోకే ఆ మీడియాలు, మోకరిల దగ్గర మీడియాలు ఒక్కడు కూడా ప్రజల సమస్యలు ఇప్పటిదాకా బయట పెట్టలే. సీతక్క నియోజకవర్గంలో పోయి ఒక్కడు కూడా బయట పెట్టలే. నేను ప్రతిదీ బయట తీసిన, చూపెట్టిన ప్రజలకి. సీతక్క ఓన్లీ అధికారం రావడం కోసమే అంత స్టంట్ క్రియేట్ చేసిందని అన్ని బయట పెట్టిన. అయితే ఈ గాడిదలు ప్రజల సమస్య గురించి తీయకుండా ఒక ఆడబిడ్డ ఎదుగుతుంటే ఆడో పింకు జర్నలిస్ట్ అని ఒకడు అంటాడు, ఒకడు ఫేక్ జర్నలిస్ట్ అంటాడు. ఈరోజు నేను ఎవరిని జోకట్లా, రేవంత్ రెడ్డినో ఇంకో పార్టీని జోకే కార్యక్రమాలు నేను చేస్తలేను. గ్రౌండ్లో వెళ్తున్నా, రియాలిటీ చూపెడుతున్నా. ఆ దమ్ము మీకు లేదు. రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగేట్లు ప్రతి ఒక్కరు నాకు కౌంటర్ ఇచ్చి మొదలుపెట్టే. వాళ్ళతో నాకు సేమ్, వాళ్ళతోటి అసలు వాళ్ళ గురించి మాట్లాడేంత చెత్త పరమ దరిద్రం మరొకటి లేదు. అలాగే పెద్ద వేస్ట్ గాడుదులాలు. వాళ్ళు భూమి మీద ఉండే వేస్ట్, వాళ్ళు భూమికే భారం ఒక లెక్కని చెప్పాలంటే. అట్లాంటి వాళ్ళకి ఇట్లా మీడియా తీసుకోవడం కాదు. వెనకడికి ఎవరు రాజులు ఉండేటిది జోకేటోళ్ళట. తరాలు తెచ్చుకొని మీరు కూడా జోక్కోండి కూర్చొని మీరు మీడియా వ్యవస్థలో ఉండడు కన్నా దండగా ఆలోచనగా సోషల్ మీడియాని మెయింటైన్ చేసుకున్నా. అయితే మంత్రి సీతగా ఇప్పుడు వాళ్ళ యొక్క అనుచరులు ఎమ్మెల్యే పాస్ ఉంటుంది కదా, అది కొన్ని కార్లకు కొన్ని స్టిక్కర్లు, ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఇన్ని స్టిక్కర్లను ఇస్తారు కదా. మరి మంత్రిగా ఉండి చాలా వరకు తీయించారు. ఇక వాళ్ళ యొక్క అనుచరులు ఎంత వీరంగానికి పాల్పడ్డారు అంటే, ఒక బాలింత మహిళని 2 కిలోమీటర్ దాకా చేజ్ చేయించారట, ఉరికిచ్చిర్రట. ఇదేనా మంత్రి సీతకు ఒక ఆడబిడ్డ ఎదగడం? ఇదేనా? చెప్తా. నేను ఇంకా గ్రౌండ్లో సరిగ్గా పనిచేయలే. తడిగుడ్డ వేసుకొని కూర్చోవాలని దిగితే ఒక్క వీడియో పెట్టినందుకే 750 మంది రియాక్ట్ అవుతారా? 750 మంది సోషల్ మీడియా వాళ్ళు ఒకటేసారి. అంటే వాళ్ళ ఎట్లా గజ్జలు వణికినట్టున్నాయి కదా, కింద మొత్తం తడిసి నీళ్లు గారిపోయింది ఒక్కొక్కడికి. ఏం చేశారు ఒకసారి చూడండి మీరే. సీతక్క అనుచరుల వీరంగం, ORR పై మంత్రి అనుచరుల హల్చల్, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంతో ర్యాష్ డ్రైవింగ్, 3 నెలల పసికందు ఉన్న కారుకు డాష్, బాలింతను 1/2 కిలోమీటరు పరిగెత్తించిన దుండగులు, ఆలస్యంగా వెలుగులోకి ఘటన. ఇప్పుడు మహిళల ఈ విధంగా పరంగా చూసుకుంటే సిపి సజ్జనార్ ఆడపడుకున్నాడు. ఇప్పుడు నిద్ర పడుకున్నాడా? అంటే ఇప్పుడు హరీష్ రావు ఏదైనా లిక్కర్ కేసులో కానీ ఏదైనా బయట పెడితే మళ్ళీ అతనికి సిట్ కమిషన్ వేసుడు తప్ప, ఇక సిపి సజ్జనార్ కాంగ్రెస్కే కండువా కప్పుకునేటట్టు పనిచేస్తూ ఉన్నాడా, లేకపోతే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడా? అసలు హోంశాఖ ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? ఎడిపోయిందంతా రాజకీయంగా పరంగా ఏమన్నా మీరు కండువాలు కప్పుకున్నారా? ఏం చేస్తున్నారు? ఈరోజు గౌరవ పోలీస్ శాఖకు కూడా నేను విన్నపించుకుంటున్నా. ఈ యొక్క ఘటన మీకు అవపడతలేదా? రోడ్డు మీద ఎరా గాడులారా, మొన్న వచ్చిర్రు గారు మీరందరూ, చాతగాని సన్నాసులారా, తల్లి పాలు దాగి రోమాల మీద తన్నే గాడిది కొరకల్లారా, మీరు ఆడికొచ్చి ఆ రోజు అన్ని హంగామాలు చేశారు. నేను ఒక వీడియో తీసిన దానికి. ఈరోజు మంత్రి సీతక్క అనుచరులు వాళ్ళు 3 నెలల బాలింత ఉన్న మహిళల్ని 1/2 కిలోమీటర్ దాకా కారుతోటి చేజ్ చేసుడు. ఎవరిని కళ్ళలో పెట్టుకున్నారా? పిచ్చగాడులారా, ఏడ చూస్తున్నారు మీరంతా? సన్నాసులారా, బూతులు తిట్టడం మొదలు పెడితే కొడకల్లారా ఏ ఒక్కడు సరిగ్గా మీరు పని చేయలేరు. ఎక్కడ కూడా మీ బాగొత్తాలు బయట పెట్టడం మొదలు పెడితే మీరు దేనికి కూడా పనికి రాకుండా బాత్రూమ్లు కడగాలి ఒక్కొక్కరు. సిగ్గులేని సన్నాసులారా, ఒక ఆడబిడ్డ రోడ్డు మీద 3 నెలల బాలింత అయిన మహిళల్ని ఉరికిస్తారా? సిగ్గుశరం ఉందారా నీకు? మరి ఇట్లాంటి బయటకు తీయరు, ఇట్లాంటివి బయట పెట్టారు. వేరే వాళ్ళ సంసారాలు అయితే వేలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు మంత్రి సీతక్క అనుచరులు పోరగాళ్ళు గంజాయికి ఇట్లా వేసి రోడ్ల మీద బాధ్యతగా చక్కర్లు కొడతా ఉంటే ఇది పోలీసులకు అవపడదు. వీడియో ఫుటేజ్ మొత్తం ఆధారాలు అన్నీ ఉన్నా కూడా ఈరోజు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇది అవపడదు. ఇట్లా మాట్లాడితే నా మీద కేసు అవుతుంది. ఎన్ని అరాచకాలు, ఎన్ని అవినీతి జరుగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఉందా? కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుందా? ప్రజల కోసం పనిచేస్తూ ఉందా? సుమోటోగా తీసుకోండి ఆ కేసుని, సుమోటో కేసుగా తీసుకోండి. అది తీసుకొని విచారణ జరపండి, బొక్కలు వేయండి.
అట్లాంటి వాళ్ళు తార డిగ్రీ కొట్టండి. ఓ సామాన్యునికి ఏదైనా అయితే చాలు అతని మీద మహిళా మండలీలు, అతని పైన ఎన్నో రకాలు. ఇప్పుడు మహిళా మండలి వ్యవస్థ స్పందించరు, ఆ మహిళలు ఎందుకు స్పందిస్తలేరు? మహిళా మండలి సామాన్యుల వాళ్ళని గురించి మాట్లాడుకోవడానికి ఉన్నారా? ఇట్లాంటి 3 నెలల బాలింత పైన మాట్లాడే అవకాశం లేదా, ఆస్కారం లేదా? రోడ్డు మీద వీరంగా చేస్తూ ఉన్నారు కదా. ఏ మంత్రి సీతక్క గారు, మీరు కూడా మహిళే కదా, ఓ మహిళను ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు కూడా యాక్షన్ తీసుకోవాలా? నా నియోజకవర్గంలో కొందరు మీడియాని పంపిర్రు, వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు, ఇది కాదు కదా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మహిళ కష్టాలు మీరు చూసుకోవాలా. ఈరోజు మీ యొక్క అనుచరులు వాళ్ళు గంజా కొట్టిర్రా, లేకుంటే మందు తాగిర్రా, లేకుంటే బీర్లు కొట్టి అలా రోడ్డు మీద హంగామా చేస్తూ ఉంటే ఈరోజు దాని మీద స్పందించేటోడు ఒక్కడు లేడు. మనకు ఎస్పీలు ఉన్నారు, సిపిలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డీసీపీలు ఉన్నారు, డీజీపీ ఉన్నారు, ఐజీ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా సిటీం ఉంది, మహిళా మండలికి సపోర్ట్ చేసే ఆ పిఎస్ కూడా ఉంది. ఇన్ని ఉన్నా కూడా దీని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అది రాజకీయ కోణంలో సీతక్క దగ్గర కాబట్టి ఇట్లాంటివి మీరు చూడరు. అంతేనా? సరే, మనం కూడా యుద్ధానికే దిగుదాం. మళ్ళీ అట్లయితే మీరు ఈ విషయంలో ఎట్లున్నా మీరు యాక్షన్ తీసుకోలేదు, అదే విషయంలో మేము కూడా కొన్ని గ్రౌండ్ రిపోర్ట్లు చేస్తాం. మీరు కూడా దాని మీద ఏ ఖర్చు పెట్టుకొని మీరు మమ్మల్ని పట్టుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అటువంటిది ఇప్పుడు చేయాలి కదా. ఇవన్నీ చూసే ఆ ప్రజల సమస్యలు బయటకు తీయబుద్ధి అవుతుంది. ఎవరి కోసం పనిచేసుడు కాదు. ఆ యొక్క గిరిజన ప్రజలు, అమాయకమైన ప్రజలు ఆ యొక్క అంధకారంలో ముగ్గిపోతూ ఉంటే వాళ్ళు కూడా మన లెక్క వెలుగులోకి రావాలి, చైతన్యవంతం కావాలి, వాళ్ళ బిడ్డలకు కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళు కూడా మన లెక్క జీవించాలి అనేక కుతూహలం ఉంటుంది తప్ప అక్కడ ఎవరిని జోకే కార్యక్రమాలు ఉండదు, ఎవరిని పడగొట్టే కార్యక్రమాలు ఉండదు. కోట్లు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఆ ప్రజల మీద ఖర్చు పెడితే ఏమైంది? నేను ఒక్కటి చెప్తా, ఎవరేమనుకోవద్దు చేసి. ఇప్పుడు మేడారం జాతర పేరిట అక్కడ గిరిజనుల యొక్క బొమ్మలు పెట్టిర్రు, ఆ ఎంట్రన్స్ కాడ, టర్నింగ్ కాడ పెద్ద పెద్ద కళా నృత్యాలతోటి అవి పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు అని అధికారులు అడిగితే ఇది ఒక గిరిజనుల యొక్క ఆ యొక్క జీవన వైవిధ్యాన్ని సూచించేటట్టుగా ఆ యొక్క గర్వం, ఆ గొప్పతనం ఆ చూపెట్టడానికి ఇట్లా పెట్టామంటే, మీరు కొంచెం ముందుకు పోండి, తాడవ నుంచి కొంచెం ముందుకు పోండి, అక్కడ గూడాలు ఉంటాయి. వాళ్ళ డ్రెస్సులు చూడండి, నైజీరియా, ఒక ఆఫ్రికాలో బతుకుతున్న ఆ యొక్క జీవన వైవిధ్యం యొక్క వాళ్ళు ఉండరు అక్కడ. మనకు బొమ్మల అభివృద్ధి కావాలా, మనుషుల అభివృద్ధి కావాలా? బొమ్మల మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఆ కోట్లు ఏదో పేదోళ్ళ మీద ఖర్చు పెట్టుంటే, ఆ గూడాల మీద ఖర్చు పెట్టుంటే ఈరోజు వాళ్ళకి ఇంద్రమైండ్లో వచ్చేటిది కదా. ఆ బిడ్డలకు చదువుకునేటట్టుగా ఏదైనా స్కూలు నిర్మిస్తే, హాస్పిటల్ ఉంచితే వాళ్ళంతా కొంత చైతన్యవంతం అయ్యేటోళ్ళు కదా. అయ్యాను మనకు అవసరం లేదు కదా, ఓన్లీ రీల్స్ తీయాలి, ఆ యొక్క అమాయకమైన ప్రజల యొక్క ఓట్లు తీసుకోవాలి, సీతక్క గురించి ఎవరైనా మాట్లాడితే అని టార్గెట్ చేయాలి, మూటలు పట్టుకోవాలి, మూటెములే చదువుకొని ఆ యొక్క బండలను నడవాలి. ఇంత లాజిక్ ఎట్లా మిస్ అవుతుర్రో అర్థం కావట్లేదు.